శాసనసభలో సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. విప్లు సభని కంట్రోల్ చేయాలి కానీ విప్లనే కంట్రోల్ చేయాల్సి వస్తోంది అంటూ ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కూల్గా సాగుతున్నాయి. సభకు రాకపోతే వేటు తప్పదంటూ వైసీపీ ఎమ్మెల్యేలకు సభ వెలుపల వార్నింగ్ ఇచ్చిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభలో కూడా ఏమాత్రం తగ్గడం లేదు. సభలో సొంత సభ్యులపైనే ఫైర్ అవుతున్నారు. అసెంబ్లీని ఆర్డర్లో పెట్టేందుకు సభ్యులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. సభను డిస్టర్బ్ చేస్తున్నారంటూ విప్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. మాట్లాడుకోవాలనుకుంటే అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లాలని సూచించారు ఆయన. విప్పులు కొంచెం మాటలు తగ్గించాలి. విప్పులు ఎక్కువైపోయారు, మాటలు తగ్గించాలి. సభ్యులకు మనవి, సైలెన్స్ ప్లీజ్. ఎవరైనా మాట్లాడుకోవాలి తప్పనిసరి అనుకుంటే దయచేసి బయటికి వెళ్ళిపోండి తప్ప సభకి అంతరాయం కలిగించొద్దని చెప్పి అందరికీ వినతి. అర్థం చేసుకోండి దయచేసి. మీ విప్స్ సమావేశం ఉంటే సభకు ముందే మీరు సమావేశం అయితే మంచిది, కానీ సభను కంట్రోల్ చేయడానికి విప్పులను కంట్రోల్ చేయడం ఇబ్బందిగా ఉంది. గురువారం కూడా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చిన సభ్యుడికి చురకలంటించారు రఘురామకృష్ణరాజు. శ్రావణ్ కుమార్ గారు చాలా డీటెయిల్డ్గా విశదీకరించడం జరిగింది. దయచేసి ఇప్పుడు మాట్లాడబోయే వాళ్ళు ఆయన ఆదర్శంగా తీసుకోవద్దు, సభ్యుల సహనాన్ని పరీక్షించొద్దు అని చెప్పి తెలియజేస్తూ, ప్రశ్న అడగకుండా ఉపన్యాసం ఇస్తున్నారంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా పలువురు ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు. కూర్చున్నవరండి సింపుల్ గా అడగాలి పెండింగ్ ఉందో అది కూడా ఇప్పుడు మన 0 అవర్లో సభ్యులు ప్రశ్నలను నోట్ చేసుకోవడం లేదంటూ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్. 0 అవర్ అంటే మంత్రి గారైనా నోట్ చేసుకోవాలి, లేదా అధికారులైనా నోట్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరో నోట్ చేసుకున్నట్టు నాకు కనపడలే సార్. ఏంటి సాంప్రదాయం ఏంటి? ప్లీజ్ సీరియస్గా తీసుకోండి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలు, మంత్రులపై సెటైర్లు వేశారు. యోగాంధ్రలో ఫోటోలకు పోజులిచ్చి ఆ తర్వాతి రోజు నుంచి యోగాను పక్కన పెట్టేశారన్నారు. ఇప్పుడు వారానికి 3 రోజులు కంపల్సరీగా మళ్ళీ యోగా చేస్తున్నా. దీనివల్ల బాడీ చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తూ ఉంది. మీరు కూడా ఆ రోజు ప్రోగ్రామ్ ఇస్తే ఒకరోజు ఫోటోల కోసం చేసి వదిలేశారు. కనీసం ఇప్పటి నుంచి మీరు ప్రారంభించండి. ఇట్ విల్ గివ్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ రిలీఫ్ కూడా ఇవన్నీ వస్తాయి. అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించడంతో కూటమి సభ్యులే హాజరవుతున్నారు. ప్రజా సమస్యల విషయంలో విపక్షం పాత్ర కూడా కూటమి నేతలే పోషిస్తున్నారు.